నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్త సమ్మెపై కార్మిక సంఘాల విస్తృత ప్రచారం. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్న సంఘంల నేతలు. సింగరేణి పరిధిలో లేని సమస్యలతో దేశవ్యాప్త సమ్మె. కార్మికులు సమ్మె దూరంగా ఉండి విధులకు హాజరు కావాలన్న అధికారులు. జగిత్యాల జిల్లాలో దారుణం. మంత్రాల నెపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సజీవ దహనం. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఐబీ తాండూరులో వ్యాపారస్తుల రాస్తారోకో. బ్రిడ్జ్ నిర్మాణం వల్ల వ్యాపారులు నష్టపోతాయని ఆవేదన. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక పందాలో పాలన సాగిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంపగుత్తగా కార్పొరేట్కు కట్టబెడుతున్నారని విమర్శించారు. మరోవైపు వ్యవసాయ సవరణ బిల్లు పేరిట రైతులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ నాయకులు కలవేన శంకర్, మేకల దాసు, కలీందర్ ఖాన్, సంఖ్య రవి, టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకత్వాన 26వ తారీఖు జరిగేటువంటి కార్మిక సంఘాల జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి ఆ కార్మిక సంఘాలకు సంపూర్ణ మద్దతు, సహకారం, తోడ్పాటుతో పాటు ప్రత్యక్షంగా కూడా అన్ని విధాల వాళ్ళకు సహకరించాలని చెప్పి ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి ఆ కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మె విజయవంతం కావాలి, దాన్ని జయప్రదం చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ 3 వామపక్ష పార్టీలు కూర్చుని మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఫెడరేషన్లు 26న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన. ఇంకో పక్క 15 కోట్ల మంది. కానీ నిజమైనటువంటి దేశద్రోహులు ఇవాళ బీజేపీ విధానాలు, ప్రభుత్వ సంఘ సంస్థలను లూటీ చేయటం, వ్యవసాయ రంగాన్ని లూటీ చేయటం. కనుక దేశద్రోహ విధానాలకు వ్యతిరేకంగా దేశభక్తియుతమైనటువంటి శక్తులను చేసేటువంటి సమ్మె ఇది. దీంట్లో కనుక కార్మిక వర్గం, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు ఈ సమ్మెలో పాల్గొనాలని. ఈ సమ్మెను మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులు జయప్రదం చేయాలని చెప్పి వామపక్ష పార్టీలుగా పిలుపునిస్తున్నాం. అట్లనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వము రైతుల చేతుల్లో ఉన్నటువంటి భూములను, ఆ వ్యవసాయ రంగాన్ని కూడా దెబ్బతీసి ఆ భూములన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పేటువంటి నిర్ణయం చేసిండ్రు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి పద్ధతిని ఉపసంహరించుకోవాలని 27వ తారీఖు రోజు మొత్తం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగము, కూలీలు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, దళితులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈ నెల 26వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఐఎఫ్టియు జాతీయ సభ్యులు టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్లో ఐఎఫ్టియు నాయకులు సిటీ న్యూస్తో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. కార్పొరేట్ సంస్థల కోసం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి 45 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, అదేవిధంగా 15 కోట్ల మంది రైతులు, వాళ్ళ మీద ఆధారపడేటువంటి ఒక 70 కోట్ల మంది రైతాంగం, మొత్తం ఇవాళ కార్మిక వర్గం, కర్షకులు కలిసి దేశంలో సమ్మె జరపబోతూ ఉన్నారు. సమ్మె ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని 10 మహారత్న కంపెనీలు, 14 నవరత్న కంపెనీలు, 348 ప్రభుత్వ రంగ పరిశ్రమలు మొత్తం కలిపి లాభాలు వస్తున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్నటువంటి సంస్థలు ఇస్తుంది. ప్రైవేటీకరణ ఒక పక్క చేసింది, కార్మిక చట్టాలు మార్చింది. ఇంకో పక్క వ్యవసాయ రంగం ఏదైతుందో ఇప్పటిదాకా ఏదో ఒక మేరకు వాళ్ళ కరోనా కాలంలో కూడా, సంక్షోభ కాలంలో కూడా దేశానికి అన్నం పెట్టి
ఇవాళ ఒక మేరకు అభివృద్ధి కూడా కరోనా కాలంలో కూడా అభివృద్ధి జరిగినటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా రేపు కార్పొరేట్ రంగాలకు ఇచ్చే విధంగా 3 వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంటు ఆమోదించింది. తద్వారా పారిశ్రామిక రంగం ఎట్లయితే ప్రైవేటీకరణ అయిపోతుందో కార్పొరేట్ రంగాలకు పోతుందో ఈ వ్యవసాయ రంగం కూడా వాళ్ళ పోవటం వల్ల దేశం మొత్తం కూడా వ్యవసాయ రంగం దివాళా తీసి రైతాంగం మరిన్ని ఆత్మహత్యలు పెరగడానికి కారణం అవుతా ఉంది. కనుకనే ఇవాళ బీజేపీ ప్రభుత్వం దేశభక్తి పేరుతోటి జాతీయత పేరుతోటి స్వదేశీ పేరుతోటి దేశద్రోహ ఎన్డీఏ మోడీ ప్రభుత్వము జాతీయత పేరుతోటి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ తనకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా లేదా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినప్పుడల్లా సరిహద్దు సమస్యల్ని రెచ్చగొట్టడము, ఇప్పుడు ఏకంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అసలు పరిగణలోకి తీసుకోకుండా ఒక దిక్కు దేశవ్యాప్తంగా కరోనాతోటి ప్రజలంతా కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నటువంటి ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వము ఏకంగా కార్మిక చట్టాలను పూర్తిగా సవరిస్తూ 4 కోట్లుగా విభజించి రైతులకు సంబంధించినటువంటి కనుకనే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేసిండ్రు. ఇది మొదటిసారి చేస్తున్నటువంటి దేశవ్యాప్త సమ్మె కాదు, చివరిది కూడా కాదు. ఇప్పటికే 20 సార్లు ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కనుక ఒక 10 సంవత్సరాల పాటు వెనుకకు ఇక కార్మిక వర్గం పోరాడి వెనుక కొట్టినటువంటి పరిస్థితుల్లో ఆ సంస్కరణలు ఆగినాయి. కానీ ఈరోజు బ్రూట్ మెజార్టీతోటి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వము ఈ యొక్క చట్టాలను వేగవంతం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. కాబట్టి కార్మిక వర్గము, రైతాంగము కలిసి రేపు మోడీ విధానాలను వెనుక కొట్టాలి. ప్రతిఘటించడం ద్వారా తమ జాతీయ సంపదను, జాతీయ ఆదాయాన్ని ఏదైతే జాతీయ ప్రయోజనాలు ఉన్నాయో కాపాడుకోవాలి. సమ్మె విజయవంతం చేశారని చెప్పి ఐఎఫ్టియు జిఎల్బీకి దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ కార్మికులకు పిలుపునిచ్చారు. జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 26న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి పరిధిలో లేని సమస్యలు ఉన్నాయని అన్నారు. కరోనాతో ఇప్పటికే సింగరేణి సంస్థ నిర్దేశిత బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి ఉందన్నారు. ఒకే రోజు సమ్మెతో సంస్థకు నష్టం వాటిల్లుతుందని, కార్మికులు కూడా వేతనాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్మికులు సమ్మెకు దూరంగా ఉండి యథావిధిగా విధులకు హాజరు కావాలని ఆయన కోరారు. నమస్కారం. ఈ నెల 26వ తారీఖు నాడు సింగరేణి వ్యాప్తంగా సమ్మె చేయాలని కొన్ని జాతీయ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అయితే మన సింగరేణి మిత్రులకు విన్నవించే విషయం ఒక్కటే, మన సింగరేణి పరిధిలో ఉన్న డిమాండ్ అయినట్టయితే తప్పకుండా మన గౌరవ రథసారథులు ఎన్ శ్రీధర్ ఐఏఎస్ గారు నేతృత్వంలో మన డైరెక్టర్ యొక్క అండదండలతో ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి అవకాశాలు ఉండేవి. డిమాండ్లు ఇచ్చావో అది సింగరేణి పరిధిలో లేనివి. ఎందువలనంటే పెట్టుబడుల ఉపసంహరణ అనేది అది సింగరేణి యొక్క చేతిలో ఉన్నది కాదు, పరిధిలో ఉన్నది కాదు. అలాగే వాణిజ్యపరం ఈ యొక్క బొగ్గు తవ్వకాలను వాణిజ్యపరం చేయొద్దు, ఇది మన యొక్క సింగరేణి పరిధిలో లేదు. అట్లాగే యాన్యుటీ పథకం 2020 ఇది కూడా మన యొక్క సింగరేణి పరిధిలో లేదు. 4వ డిమాండ్ ఏదైతే ఉందో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, అది మనం ఇస్తూనే ఉన్నాం. ఈ యొక్క సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 5,500 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నియామక పత్రాలు ఇచ్చినాం, వాళ్ళు ట్రైనింగ్లు చేసుకుంటాను. ట్రైనింగ్ల తర్వాత బావిళ్ళల్లో ఉద్యోగాలు కూడా చేసుకోవడం జరుగుతున్నది. ఇది ఈ 4వ డిమాండ్ ఏదైతే మన సింగరేణి మన చేతుల్లో ఉందో ఇది పరిష్కరించడం ఎప్పుడూ అయిపోయింది. ఏవైతే మిగిలిన 3 ఉన్నాయో అవి మన సింగరేణి పరిధిలో లేవు కాబట్టి ఆ మన పరిధిలో లేని వాటి గురించి మనము స్ట్రైక్ చేయడము, అట్లాగే మన యొక్క జీతాలు కోల్పోవడము, తద్వారా సింగరేణి అభివృద్ధి ఆటంకపరచడము, ఇవన్నీ కూడా మనం చేయకుండా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో మనం పనిచేస్తూ ఓటర్ నమోదుపై లక్షట్పేటలో బిఎల్ఓలకు అధికారులు అవగాహన కల్పించారు. వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో చూపినట్లు ఒక మంచి దేశాన్ని మనం తయారు చేయాలంటే ప్రతి ఓటరు ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని అన్నారు.
ప్రతి ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి 18 సంవత్సరాలు నిండిన వారి జాబితా సేకరించి ఫారం 6 ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 25 జాతీయ ఓటరు దినోత్సవం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకునేలా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు బిఎల్ఓలకు ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, బిఎల్ఓ అధికారి తిరుపతి, ఆర్ఐ సంజయ్ కుమార్, ఆయా గ్రామాల బిఎల్ఓలు పాల్గొన్నారు. ఓటర్ నమోదు కార్యక్రమం అనేది మన దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమం కాబట్టి దానికి సంబంధించి మన మండలంలో ఉన్న 25 మన 2 రోజులు శనివారం ఆదివారం నిర్వహించడం జరిగింది. మళ్ళీ అట్లనే డిసెంబర్లో కూడా 5వ తారీఖు 6వ తారీఖు కూడా నిర్వహించే కార్యక్రమం ఉంది. దాని మీద అవగాహన అనేది బిఎల్ఓలకు ఇస్తే కొంచెం మీకు ఓటర్ నమోదు అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఓటర్ నమోదు కార్యక్రమం మీద బిఎల్ఓలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా బిఎల్ఓలు, ప్రత్యేక అధికారి, నోడల్ ఆఫీసర్ గారు ఆధ్వర్యంలో అందరికీ అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. మన మంచిర్యాల జిల్లాలో ఓటరు నమోదు కార్యక్రమం గురించి ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో బిఎల్ఓస్ అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి గాను 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటాయో జనవరి 1 నాటికి నిండినటువంటి ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు కావాలి. భారత రాజ్యాంగంలో చూపినట్టుగా ఒక మంచి దేశాన్ని మనం తయారు చేయాలంటే ప్రతి ఓటరు ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందుకు గాను ప్రతి ఒక్కరిని నమోదు చేయడానికి ఈరోజు మనం వారందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లందరినీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. అది చేయడానికి వారు ఈ నుంచి మనం ఇది 11వ సారి ఓటర్ దినోత్సవాన్ని ఆ సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే అంతకుముందు ఉన్నటువంటి లిటరసీ అంటే ఓటింగ్ లిటరసీ అనేది పెంచడానికి కోసం మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జిల్లాలో చేయడం జరుగుతుంది. విద్యార్థి స్థాయి నుంచే ఈఎల్సీలు అంటే ఎలక్ట్రో లిటరసీ క్లబ్స్ను ఏర్పాటు చేసి ప్రజల్లోకి అవగాహన తీసుకుపోవడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. దీని ద్వారా ఓటింగ్ శాతాన్ని మనం 2011 నుంచి ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ 100% ఓటింగ్ జరగాలనే ఉద్దేశంగా ఈరోజు మనం ప్రజల్లోకి కార్యక్రమాలను తీసుకోవడానికి మళ్ళీ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది. జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామంలో పవన్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని బంధువులు అత్యంత దారుణంగా హతమార్చారు. మంత్రాల నెపంతో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన పవన్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బల్వంతపూర్కు చెందిన కృష్ణవేణితో ఆయనకు కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. కాగా 12 రోజుల క్రితం అతని బావమరిది జగన్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో అత్తింటి వారిని పరామర్శించడానికి సోమవారం పవన్ బల్వంతపూర్ వచ్చాడు. అంతకు వారం క్రితమే పవన్ భార్య కృష్ణవేణి పుట్టింటికి వెళ్ళింది. కాగా పవన్ మంత్రాలు చేయడం వల్లే జగన్ చనిపోయాడని జగన్ భార్య సుమలత, జగన్ అన్న విజయ్ బాబా, ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే గొడవ జరగగా సోమవారం రాత్రి ఇంట్లోనే ఓ గదిలో పవన్ను కొట్టి పెట్రోల్ పోసి నిప్పండించినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లును ఆనుకొని ఉన్న మంజునాథ సహస్రీ లింగాలయంలో విజయ్ బాబా పూజారిగా ఉన్నాడు. ఇంట్లో గొడవ జరగడం, ఆ తర్వాత మంటలు, వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునేసరికి పవన్ డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయింది. బంధువుల ఈ హత్యకు పాల్పడ్డారని భావించిన పోలీసులు జగన్ భార్య సుమలత, జగన్ అన్న విజయ్ బాబాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి భార్య కృష్ణవేణి నుండి కూడా వివరాలను సేకరిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, మల్యాల సిఐ కిషోర్, ఎస్ఏ నాగరాజు వెల్లడించారు. పాత గొడవలలో ఒకసారి తిట్టిండు, నేను చంపేసేస్తాను, నాకు చంపడం ఎంత పని, నేను చంపేస్తా అని 3 నెలల క్రితం తిడితే మొన్న 12 రోజుల క్రితం మా అన్నయ్య చనిపోయిన హార్ట్ అటాక్ వచ్చి ఈమె మనసులో ఆయనే అన్నాడు చంపిస్తా అని, ఆయననే చంపేపించిండు ఇప్పుడు అని మనసులో పెట్టుకొని రోజు తిడుతూనే ఉంది నన్ను. నువ్వు నీ భర్తనే చంపేపించారు మా ఆయనని, మా ఆయన రావద్దు అని అన్నా కూడా వీళ్ళు కోపంలో ఉన్నారని, ఇంకా మనిషి చనిపోతే రారా అనేసి వచ్చి. నా భర్త పేరు పవన్ కుమార్.
ఎవరు చంపారు? మా చిన్న వదిన వచ్చిండు. మా అన్నయ్య ఫోటోకి దండం పెట్టుకుంటాను రూమ్లోకి వెళ్ళిండు. నన్ను మంచినీళ్ళు తీసుకురా, మెరుపులు కనిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి, ఏందని బయటకు వచ్చేసరికి బాగా మంటలు వచ్చేసినాయి. ఆ మంటలు అయ్యో ఆర్పండి నా భర్త ఆర్పండి అనేసరికి నేను కళ్ళు తిరిగి పడిపోయినా. చిన్న కూతురు ఏడుస్తుంది. నన్ను ఎవరో లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టిరు. లేచి వచ్చేసరికి సార్లు వాళ్ళందరూ వచ్చి స్వామీజీ ఉంటాడు మరి మీ అన్న. అవును, ఆమెనే పోసి అజ్జేసింది. మా అన్నయ్య ఆర్పనికి చూసినాను అని చెప్పిండు. నేను చెప్పిన అన్నయ్య అయ్యో అన్నయ్య అంటే నేను వాటర్ పోస్తున్నా ఆగు అన్నాడు. నాకు ఆ మంటలుకి కళ్ళు మొత్తం బాగా బయటకు వచ్చేసిన మంటలు. బయట టెంట్ ఉండి అది కూడా కాలిపోయింది. బాగా మంటలకి నాకు కళ్ళకి అంత ఫోకస్ వచ్చేసి కింద పడిపోయినా. ఆరిపోతున్నా అన్నారు. నేను అక్కడ లేచి ఏమైంది అన్నయ్య అంటే ఆర్పిన. జాతీయ సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుతో కార్మికులు పాల్గొనకుండా విధులకు హాజరు కావాలని మందమరి జీఎం చింతల శ్రీనివాస్ కోరారు. జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోల్ ఇండియాలో ప్రైవేట్ పెట్టుబడుల ఉపసంహరణ ఇతర డిమాండ్లతో ఇచ్చిన సమ్మెకు సింగరేణి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, కరోనా కాలంలో కలిగిన నష్టం నుండి ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటుందని, సమ్మె వలన సింగరేణికి 53 కోట్ల నష్టం కలగడంతో పాటు ఉద్యోగులు కూడా 20 కోట్ల జీత భత్యాలను కోల్పోతారని తెలిపారు. నిర్దేశిత లక్ష్యంలో భాగంగా ఇప్పటివరకు 45% ఉత్పత్తి సాధించిందని, కార్మిక లోకం ఆలోచించి సంస్థను నష్టాలలోకి పోకుండా విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. సింగరేణి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. మీకందరికీ తెలుసు, ఈ మధ్య కరపత్రాల వల్ల కానీ మీడియా వల్ల కానీ 4 జాతీయ సంఘాలు మరియు వారితో టీపీటీకేస్ కూడా కలిపి 26వ తారీఖు నాడు స్ట్రైక్ పిలిపించాయి. వీళ్ళు స్ట్రైక్ పిలిపించడానికి ఉన్న డిమాండ్లలో ఒకటేమో కమర్షియల్ మైనింగ్ గురించి ఒకటి ఇచ్చారు, రెండవది కోల్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ గురించి ఇచ్చారు. స్ట్రైక్కి పోకుండా తమ విధులకు హాజరై మీ స్వాభివృద్ధికి సంస్థ అభివృద్ధిలో పాటుపడాలని, ఈ టైంలోనే మన సంస్థకి చేదోడవాడగా ఒక కంకణబద్ధులమై సంస్థ పురోభివృద్ధికి మరియు మన పురోభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ ఎవరు కూడా స్ట్రైక్కి పోకుండా 26వ తారీఖు కూడా పూర్తి హాజరు శాతంతో పనిచేసి మనం ఉత్పత్తి సాధించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే సుమారు 8 నుంచి 8,500 ఉత్పత్తి టన్నుల ఉత్పత్తి మాత్రం సాధిస్తూ ఉన్నాం. మన ఏరియా టార్గెట్ చాలా చక్కగా ఉన్నది, మనం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. 40 నుంచి 45%, 44-45% మాత్రం మనం ఉత్పత్తి శాతంతో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కలిసికట్టుగా కంకణబద్ధమై మన అభివృద్ధికి, సంస్థ అభివృద్ధికి, ఏరియా అభివృద్ధిలో అందరూ పాటుపడాలని, అందరు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై సింగరేణి. గోదావరి కాలనీ సింగరేణి సివిల్ డిపార్ట్మెంట్ కార్యాలయ ఆవరణంలోని దుర్గామాత ఆలయంలో బుధవారం హోమ పూజలు ఘనంగా నిర్వహించారు. పూజారి సదానందాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఆలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా సివిల్ డీజీఎం శివరావు ఈ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, గోదావరి కాలనీ సివిల్ కార్యాలయంలో కొత్తగా నిర్మించిన ఆలయంలో ఈ నెల 25న దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందన్నారు. ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ తదితర అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, సమీప కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు ప్యాగ మల్లేష్, మంత్రి ప్రకాష్, వెంకటేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు, సివిల్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ సివిల్ డిపార్ట్మెంట్ నస్పూర్ కాలనీలో ఉన్న ఇంతకుముందు వచ్చిన గుడి ఉండేది. దాంట్లోనూ ఈ వర్కర్స్ అందరూ కలిసి వారి యొక్క సహాయ సహకారాలతో ఒక గుడి నిర్మించుకుందామంటే కనుక అందరం కలిసి ఈ గుడి నిర్మించుకోవడం జరిగింది. ఈ గుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఈరోజు మొదలైనవి. దుర్గాదేవి గుడిది రేపు మార్నింగ్ విగ్రహ ప్రతిష్ఠ మార్నింగ్ 9 గంటలకు జరుగుతుంది. దానికి మన ప్రీతమ జనరల్ మేనేజర్ శ్రీ లక్ష్మీనారాయణ గారు కూడా వస్తారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ గుడికి వచ్చి అమ్మవారి పాత్రలు ఎక్కడ అందరినీ కోరుతున్నాము. జై మాతాజీ. ఈ నెల 29వ తేదీన మంచిర్యాలలో యూటీఎఫ్ జిల్లా విద్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతాకుమారి తెలిపారు. తాండూరు మండలంలో ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమవుతున్న క్రమంలో ప్రభుత్వ బడులను కాపాడుకోవడమే టీఎస్యూటీఎఫ్ యొక్క లక్ష్యమని భావిస్తున్నామని,
రాష్ట్రంలో అన్ని యాజమాన్యంలోని ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యారంగాన్ని కాపాడుకునేందుకు చేసుకోబోయే తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకునే దిశగా, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కార దిశగా ఈ సభ ఒక దిశానిర్దేశం చేయబోతున్న క్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు మరియు విద్యా అభిమానులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివానంద్, సంపత్, మండల కార్యదర్శి పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన టీఎస్యూటీఎఫ్ జిల్లా విద్యా మహాసభలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో సాయి చంద్ర ఫంక్షన్ హాల్, ఏసీ ఫంక్షన్ హాల్లో గతంలో ఉన్న టీఎన్జిఓ భవనంలో విద్యా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య గారు హాజరవుతూ ఉన్నారు. మరి టీఎస్యూటీఎఫ్ విద్యా సదస్సులో ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కరించే విధంగాను, మరి ఉపాధ్యాయుల సమస్యలు పెండింగ్, దేశవ్యాప్త కార్మిక సమ్మె జరుగుతూ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతులు, కార్మికులు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సమ్మెకు టీఎస్యూటీఎఫ్ యూఎస్పీసీ జాక్టో పక్షాన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నాను. విద్యుత్ ప్రమాదంతో ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. దౌలతాబాద్ మండలంలోని దొమ్మట గ్రామంలో రాత్రి నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ ప్రమాదానికి ఇదన్నగారి స్వామి పూరి గుడిసె దగ్ధమైంది. సమాచారం తెలియగానే దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. చట్టపరంగా అక్కడ కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఇంటికి కరెంటు మీటర్ కావాలని డబ్బులు కట్టినప్పటికీ కూడా ఆ ఇంటికి కరెంటు మీటర్ రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సంబంధిత ఏఈ గారికి వచ్చి ప్రత్యక్షంగా విచారణ జరపమని చెప్పి ఆదేశించినాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏమైనా న్యాయం చేయగలిగేది ఉంటే 2-3 డేస్ లోపల లీగల్ అంశాలని పరిశీలించి విద్యుత్ శాఖ ద్వారా వారికి చేయగలిగేటువంటి సహాయం చేస్తాం. ఈరోజు ఒక శాసనసభ్యునిగా కుటుంబానికి అర్జెంటుగా ఉన్నటువంటి నీడ్స్ని గమనించి ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో పాటు రెవెన్యూ యంత్రాంగం నుంచి ఒక 50 కిలోల ఉచిత రైస్ని వారికి ఇప్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా పార్టీ పరంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కలిసి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, ఒక 15 రోజులకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులను అన్నింటినీ కూడా దమ్మాట భారతీయ జనతా పార్టీ నాయకులు సాయంత్రం లోపల ఆ కుటుంబానికి అందజేస్తారు. మిగతాది ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయంతో పాటు ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు వసతిని కల్పించడానికి సాధ్యమైనంత త్వరగా వచ్చి సంబంధిత రెవెన్యూ అధికారులు, హౌసింగ్ అధికారులతో మాట్లాడి వారికి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదృష్టం ఏంటంటే ఎట్లాంటి మానవ ఇంజురీస్ జరగలేదు. కుటుంబం మొత్తం ఆస్తి తగలబడింది, కానీ కుటుంబ సభ్యులు, భార్య, 2 పిల్లలు అందరూ కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. దానికి నేను భగవంతుని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఐబీ తాండూరులో నిర్మిస్తున్న బ్రిడ్జ్ వల్ల తమ వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని ఇక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ పిల్లర్లతో కాకుండా ప్రహరీ గోడలాగా నిర్మించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ ఐబీలో గోడ బ్రిడ్జ్ కాకుండా పిల్లర్లతో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, 4-way లైన్ వేసుకొని గోడ బ్రిడ్జ్ వేస్తే గత కొన్నేళ్లుగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 500 మంది వ్యాపారస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రోడ్డు పాలవుతారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కవితకు గోడ బ్రిడ్జి చేపట్టవద్దని వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి తాండూరు మండల ప్రజల తరఫున మా యొక్క విజ్ఞప్తి, ఇక్కడ తాండూరు మండలానికి ఒక గుండెకాయ లాంటిది. చుట్టూ 4 మండలాల ప్రజలు ఇక్కడ రాకపోకలు చేస్తూ ఉంటారు. వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ప్రతి ఒక్క అటు ఐపీలో ఉన్న వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు అందరూ మూతపడే పరిస్థితి ఉంది. అందరికీ నష్టపోతుంది. కాబట్టి ఫ్లైఓవర్ నిర్మించకుండా బెల్లంపల్లి కాంటెక్స్ లాగా ఫ్లైఓవర్ వేస్తే బాగుంటుందని మన తాండూరు ఐబీ చౌరస్తాలో
ఇది 4 లైన్ వెడల్పులో భాగంగా ఐబీ చౌరస్తాలో 2 పక్కల గోడలు కట్టి ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పడుతుంది అనే ఆందోళన చెంది ఐబీ చౌరస్తాలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు గతంలో నుండి ఇక్కడ అనేకమైన వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మండలాలకు సంబంధించినటువంటి తిర్యాని కానీ రెబ్బెన కానీ తాండ్రులు ఉన్న భీమిని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క వ్యాపారాలు వారి యొక్క బిజినెస్ ఇక్కడికి వచ్చి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఈ రోజు గిట్ట రోడ్డుకు ఫ్లైఓవర్ నిర్మించి అటు ఇటు గోడలు కట్టి ఫ్లైఓవర్ గిట్ట నిర్మించినట్టయితే ఇక్కడ వారిపై జీవనం సాగిస్తున్నటువంటి 400 కుటుంబాలు కూడా ఇక్కడ రోడ్డున పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గిట్ట ఆపన్నట్టయితే గిట్ట ఇక్కడ ఉన్నటువంటి 400 కుటుంబాల సభ్యులు మరియు చిరు వ్యాపారులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి దీన్ని పై స్థాయి అధికారులకు కూడా వినతి పత్రాల ద్వారానో ఏదో విధంగా నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ యొక్క నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్టులు ముందుకొచ్చి ఇట పని ఇట ప్రారంభించినట్టయితే వారు చేసే వరకు మా ప్రాణాలు అర్పించి ఎదురుగా నిలబడి ఈ నిర్మాణం జరగకుండా మేము అడ్డుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ కాంట్రాక్టర్ వచ్చినా కూడా వారితోటి పనులు సక్రమంగా జరగకుండా మేము అడ్డుకుంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 400 కుటుంబాలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు అనేక మంది వచ్చి ఇక్కడ వారి యొక్క చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని నిలిపివేసి ఏదైతే 4 లైన్ నిర్మాణం ఉందో యథావిధిగా కొనసాగించాలి తప్ప ఫ్లైఓవర్ తోటి కాకుండా నిర్మించాలి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందు వరుసలో దూసుకుపోతుందని చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గజ్వెల్ ఎమ్మెల్యే కావడం, ముఖ్యమంత్రి కావడం గజ్వెల్ పట్టణ ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు. అన్ని రంగాల్లో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముందంజలో ఉందని, డెవలప్మెంట్లో అన్ని విధాల వైద్య, విద్య, ఆరోగ్యం, నూతన కట్టడాలు, ఐఓసీ భవనం సర్వాంగ సుందరంగా నిర్మించడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి నూతన మున్సిపల్ భవనానికి గతంలో హరీష్ రావు శంకుస్థాపన చేయడం జరిగిందని, 8 కోట్ల రూపాయలతో కార్యాలయం కట్టడం పూర్తయిందని తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి నగరం నడిబొడ్డులో పాత ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో మున్సిపల్ కార్యాలయ భవనం, పార్కింగ్ సదుపాయం, అందులోకి వచ్చే వారందరికీ ఆహ్లాదకరంగా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుమారు 90% వరకు భవనం పూర్తయిందని, త్వరలోనే డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గుప్తా తెలిపారు. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు నమస్కారములు. గజ్వెల్ పట్టణము గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చినాక ప్రగతి పథంలో ముందంజలో ఉన్నదనేది మీ అందరికీ తెలుసు. పట్టణము గణనీయంగా అభివృద్ధి చెందుతూ అన్ని అంగులతో ఇటు విద్యారంగంలో కానీ అటు వైద్య రంగంలో కానీ ప్రజలకు అవసరమగు మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఎందుకంటే మన గజ్వెల్ పట్టణము, గజ్వెల్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి గజ్వెల్ పట్టణము చరిత్రకు ఎక్కింది. ఎందుకంటే దీనికి కారణం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనకు శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత సన్నద్ధమవుతున్నాము. ఆ దిశలోనే ఈరోజు మిగిలిన అసంపూర్తి పనులు ఏవైతున్నాయో పూర్తి చేయడానికి మేము మా సిబ్బందిని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు జిల్లా మన ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హరీష్ అన్న గారి సారథ్యంలో వారి సూచనల మేరకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారి ఆలోచన మేరకు ప్రతి విషయంలో కూడా మేము తగిన శ్రద్ధ వహిస్తూ ఈ పనులన్నీ పూర్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు వచ్చే దిశగా ఆ నగరపాలికను, ఆ భవనాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఆ భవనం రూపుదిద్దుకుంటున్నది చరిత్రలో మిగిలిపోతుందనడానికి ఎలాంటి సంశయం లేదు. ఎందుకంటే సిబ్బందికి తగ్గట్టు ఆ భవనము ఈరోజు నిర్మాణం చాలా చక్కగా, దాని ఎలివేషన్ కానీ ప్రజలకు ఎంతో ఆహ్లాదకరంగా. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి గుంతలు పడ్డ రోడ్డును పూడ్చారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ తిర్యాని టు తాండూర్ ఐబీ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయం అవడంతో ఆటో డ్రైవర్స్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దాంతో ఆటోలు చెడిపోయి ఆటో డ్రైవర్లు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ ఆటో డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని వారు పేర్కొన్నారు.
పాలకులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, దానితో తామే పూనుకొని ఈరోజు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి గుంతలను పూడ్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు మడావి శ్రీరాములు, జుంగోని లింగమూర్తి గౌడ్, తోట మహేష్, అనపర్తి శంకర్, ఆకుల రవి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. డ్రైవర్లపై ఎక్కువ ఛార్జీలు తీసుకుంటారని మాపై అపనిందలు చేస్తూ తెలవని వాళ్ళు మాకు మెయింటెనెన్స్ ఖర్చు బాగా వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి రోడ్డు దుస్థితి ఇట్లనే ఉంది. కొన్ని ప్రభుత్వాలకు విన్నవించినా కానీ ఏది మాకైతే అనుకూలమైన రోడ్ లేదు. గతుకుల రోడ్డు మెయింటెనెన్స్ బాగా వస్తుంది. యాక్షన్ ఉంటుంది రోడ్ మీద. అయితే టైర్లు కానీ మన యాక్షన్ కానీ ఈ మొత్తం బాగా ఎరగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము లాక్డౌన్ పీరియడ్లో ఒక మ్యాక్సిమం 4 మెంబర్స్ని తీసుకుపోవాలనే గవర్నమెంట్ నిబంధన ప్రకారం 50 రూపాయలు తీసుకున్నాము. అదే కానీ ఈ రోడ్ వల్ల సక్రమంగా బాగా అయితే మాత్రం యాజిటీగా అదే రేట్ వల్ల పాత రేట్ మీద కొనసాగిస్తాం. అదే కానీ మాకు ఎన్నో మార్లు విన్నవించినా ఎవరు పట్టించుకోలే ఈ రోడ్ కోసం. ఇక మన ప్రజలు మనం వాళ్ళతో బతుకుతున్నాం కాబట్టి అనే ఉద్దేశంతో ఇవాళ శ్రమదానం చేస్తూ గుంతలు పూడకలు చేసుకుంటూ మేము సాగిస్తున్నామని అట్టిగా లేనిపోని ఆరోపణలు చేసి మా మీద దుష్ప్రచారం చేసి మనం బదనాం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి నమ్మకాన్ని దయచేసి మేము మీ పిల్లలమే, మీ శ్రేయస్సు కోరే వాళ్ళమే, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ తీసుకుపోవాలి అక్కడ తీసుకుపోయే వాళ్ళమే. కానీ మేము అట్టిగా మీ కాడ 2 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ తీసుకునే తత్వం అయితే మా దగ్గర లేదు. మేము బతుకుతాం, మాతోటి మీరు ఉండాలని సదుద్దేశంతో మేము ఈ చెప్పదలుచుకున్న విషయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్త సమ్మెపై కార్మిక సంఘాల విస్తృత ప్రచారం. సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్న సంఘంల నేతలు. సింగరేణి పరిధిలో లేని సమస్యలతో దేశవ్యాప్త సమ్మె. కార్మికులు సమ్మె దూరంగా ఉండి విధులకు హాజరు కావాలన్న అధికారులు. జగిత్యాల జిల్లాలో దారుణం. మంత్రాల నెపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సజీవ దహనం. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. ఐబీ తాండూరులో వ్యాపారస్తుల రాస్తారోకో. బ్రిడ్జ్ నిర్మాణం వల్ల వ్యాపారులు నష్టపోతాయని ఆవేదన. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.